హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ సాహిత్య, ఫర్టిలిటీ కన్సల్టెంట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి. సో ఈరోజు మనం ఐయుఐ చేసుకున్న తర్వాత చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అంటే ఐయుఐ ఒకవేళ ఫెయిల్ అయింది అంటే మేము సరిగా కేర్ తీసుకోలేదా, రెస్ట్ తీసుకోలేదా, లేదా ట్రావెలింగ్ చేసాము దానివల్ల ఐయుఐ సక్సెస్ అవ్వలేదా, ఇలాగా చాలా డౌట్స్ ఉంటాయి. సో దాని గురించి మనం ఐయుఐ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాట్ ఈస్ నీడెడ్ అనే దాని గురించి తెలుసుకుందాం. సో యూజువల్లీ ఐయుఐ ప్రొసీజర్ కి in any case success rate will be around 15 to 20%. సో అది మనకి మీ ఎగ్ క్వాలిటీ బట్టి, ట్యూబ్ ఫంక్షనింగ్, స్పర్మ్ కౌంట్, మొటిలిటీ దీన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఐయుఐ తర్వాత రెస్ట్ అనేది మ్యాండేటరీనా అంటే యూజువల్లీ ఐయుఐ చేసిన తర్వాత ఇమీడియట్ 15 to 20 minutes రెస్ట్ అనేది ఇంపార్టెంట్. సో ఈ టైంలో మనకి స్పర్మ్స్ ఫెలోపియన్ ట్యూబ్స్ లేకి వెళ్ళడం, ఎగ్ అండ్ స్పర్మ్ మీట్ అవ్వడం ఇది ఈ టైంలో జరుగుతుంది కాబట్టి సో ఆ పీరియడ్ లో ఆఫ్టర్ ఐయుఐ రెస్ట్ అనేది ఇంపార్టెంట్. ఆ తర్వాత రెస్ట్ కి పెద్దగా రోల్ లేదండి. సో మీరు నార్మల్ రొటీన్ వర్క్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ పర్సన్ అయితే నార్మల్ డైలీ వర్క్ కి వెళ్ళొచ్చు. నార్మల్ ఇంట్లో రొటీన్ వర్క్స్ కూడా చేసుకోవచ్చు. ఓన్లీ స్ట్రెన్యువస్ యాక్టివిటీస్ లైక్ బరువులు ఎత్తడం అండ్ ఎక్కువ ట్రావెలింగ్ చేయడం ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. నార్మల్ డైలీ రొటీన్ కి చేయడం వల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు ప్రెగ్నెన్సీ పైన. నెక్స్ట్ థింగ్ అంటే డైట్ కూడా నార్మల్ మీరు రెగ్యులర్ గా ఫాలో అయ్యే డైట్ తీసుకోవచ్చు. అవుట్ సైడ్ ఫుడ్ అండ్ ఎక్కువ ప్రిజర్వేటివ్స్ ఉండే ఫుడ్ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. అండ్ స్ట్రెస్ లెవెల్స్ కొద్దిగా తగ్గించుకొని అడిక్వేట్ స్లీప్ అండ్ హైడ్రేషన్ కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటా సో నార్మల్ యాక్టివిటీస్ మీరు ఫాలో చేసుకున్నా కూడా ఐయుఐ రిజల్ట్ పైన ఎఫెక్ట్ ఏమీ పడదు. సో ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ తీసుకునేటప్పుడు బెటర్ మీ కన్సల్టెంట్ ని ఒకసారి కన్సల్ట్ అయ్యి మనకి అంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ నిలుస్తుంటే సేఫ్ మెడికేషన్స్ అయితే మాత్రమే యూస్ చేయండి. సో అదర్వైజ్ ఐయుఐ ప్రెగ్నెన్సీ అండ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీలో పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. మీరు నార్మల్ యాక్టివిటీస్ కంటిన్యూ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.